राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यशोदानंदन व्रज जनरंजना यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजना यमुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य स्तोत्र शत श्री श्रीमद अभय शरणारविंद भक्त वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। अनंतर श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం మొదటి అధ్యాయం 21వ శ్లోకం. ఓకే, పదవిచ్ఛేదం. తప్యమానం త్రిభువనం ప్రాణాయామ ఏధసా అగ్నినా నిర్గతేన మునేః మూర్ధ్నః సమీక్ష్య ప్రభవః త్రయః తప్యమానం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్నః సమీక్ష ప్రభవస్త్రయః
तप्यमानं त्रिभुवनं प्राणायामे दशाग्निना निर्गतेन मुनेर्मूर्ध्नः समीक्ष प्रभवस्त्रयः तप्यमानं त्रिभुवनं प्राणायामे दशाग्निना निर्गतेन मुनेर्मूर्ध्ना समीक्ष प्रभवस्त्रयः त्रिभुवनं प्राणायामे दशाग्निना निर्गतेन मुनेर्मूर्ध्नः प्रभवस्त्रयः ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? తప్యమానం త్రిభువనం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునేర్మూర్ధ్నా సమీక్ష ప్రభవస్త్రయః తప్యమానం త్రిభువనం ప్రాణాయామైదసాగ్నినా నిర్గతేన మునిర్మూర్ధ్నః సమీక్ష ప్రభవస్త్రయః తప్యమానం తపస్సును నిర్వహించినప్పుడు త్రిభువనం ముల్లోకములు ప్రాణాయామము ఏ దశ ఇంధనము అగ్నినా అగ్నిచే నిర్గతేన వెలువడి మునేహే ముని యొక్క మూర్ధ్నః శీర్షాగ్రము నుండి సమీక్ష గాంచిరి ప్రభవః త్రయః ముగ్గురు ప్రధానులు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. భావం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. ఆ కఠోరమగు తపస్సునందు అత్రిముని నెలకొని ఉన్నప్పుడు ప్రాణాయామం వలన అతని శిరము నుండి ప్రజ్వరిల్లడి అగ్ని వెలువెళ్ళను. ముల్లోకాధిపతులు ఆ అగ్నిని గాంచిరి. భాష్యం శ్రీల జీవ గోస్వామి అభిప్రాయం ప్రకారము ప్రాణాయామం వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే. ఆ అగ్నిని పరమాత్ముడు అనగా విష్ణువు గాంచగలిగాను. అతని ద్వారా బ్రహ్మరుద్రులు సైతము గాంచగలిగిరి. అత్రిముని ప్రాణాయామము ద్వారా పరమాత్మనిపై అనగా జగదీశ్వరునిపై ధ్యానము నిలిపాను. భగవద్గీత ధృవపరిచినట్లు జగదీశ్వరుడు అనగా జగన్నాథుడు వాసుదేవుడే. వాసుదేవ సర్వమిది. ఆ వాసుదేవుని నిర్దేశమునందే బ్రహ్మరుద్రులు పనిచేయుదురు. కనుకనే వాసుదేవుని నిర్దేశముపై బ్రహ్మదేవుడు శివుడు ఇరువురును అత్రిముని చేసిన తీవ్ర తపస్సును గాంచగలిగిరి. ఆ విధంగా వారు సంతుష్టులై క్రిందికి దిగివచ్చిరి. ఇదే విషయము తదుపరి శ్లోకమున తెలుపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి
వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానుతాంశ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అత్రిముని మన క్రితం కొన్ని శ్లోకాల నుండి చూస్తున్నాం. తను తన మనస్సును నియంత్రించి ప్రాణాయామం పద్ధతిలో అష్టాంగ యోగ విధానం ద్వారా తన మనస్సును నిగ్రహిస్తూ భగవంతునిపై ధ్యానిస్తున్నాడా? ఎవరిపైన ధ్యానిస్తున్నాడు? ముందు శ్లోకంలో చెప్పారుగా, శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వర. ఎవరిపైన ధ్యానిస్తున్నాడు? జగదీశ్వరుడు, జగత్ ఈశ్వరుడు. ప్రజామాత్మ సమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయన్. సో ఇక్కడ మరి ఆయన ఈ జగదీశ్వరుడు ఎవరైతే వారు అని అనుకున్నాడు. ఎందుకంటే మరి నిర్దిష్టంగా దానికి ఆ జగదీశ్వరుడు ఎవరో తెలియలేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ వివరించిన విషయాన్ని బట్టి మనం గమనించినట్లయితే జగదీశ్వరుడు ఒకరే ఉన్నారని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఎవరైతే ఆ జగదీశ్వరుడు నన్ను నా కోరికను తీర్చాలని చెప్పేసి ఆయన వాంఛించాడు అనమాట. కానీ మనం తర్వాత శ్లోకాలను చూస్తాం. ఎవరు వచ్చారు? ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చెప్పారు కదా, ముల్లోక అధిపతులు ఆ అగ్నిని గాంచారంట. మరి ముల్లోకాలకి అధిపతులు ముగ్గురు కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆయనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఎందుకంటే ఆయన జగదీశ్వరుడు అని అనుకున్నాడు, కానీ ఆయన ఎవరా జగదీశ్వరుడు అని నిర్దిష్టంగా ఆయనకి మరి ఎందుకో మరి శాస్త్రాల్లో ఎందుకో అలాంటి స్పష్టమైన అవగాహన లేదంటే ఉంది. కానీ శాస్త్రాల్లో భగవంతుని యొక్క లక్షణాలు అంటే పరమ సత్యం అని చెప్పేసి అంటారు. తత్వపూరితంగా చర్చించినప్పుడు ఆ పరమసత్యం యొక్క లక్షణాల గురించి వివరించడం జరుగుతుంది అన్నమాట. మరి ఎవరైతే ఈ సాంఖ్యయోగం ద్వారా భగవంతుని అంటే ఈ పరమసత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ ఆ విధానమే అదనమాట. యాక్చువల్లీ తత్వపరమైన వివరణ శాస్త్రాల్లో ఉంటుంది. తత్వపరమైన వివరణ అన్నప్పుడు ఆ పరమసత్యానికి గల లక్షణాలను వివరించడం జరుగుతుంది అనమాట. మరి అది దానికి స్పష్టమైన అవగాహన పొందడం చాలా కష్టం కేవలం శాస్త్రాలని సాంఖ్య పద్ధతి ద్వారా చదివినప్పుడు. అందుకనే ఎవరైనా పూర్తిగా అన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఆ పరమసత్యం ఎవరనే తెలుసుకోవడం కష్టమవుతుంది. ఎప్పటి వరకు భగవంతుడే తనను తాను వ్యక్తపరచుకుంటే కానీ అర్థం కాదనమాట యాక్చువల్లీ. అందుకనే కేవలం భక్తి యోగ విధానం ద్వారా ఎవరైతే ఇంకొక భక్తుడు ఎప్పుడైతే భగవంతుని గురించి జ్ఞానాన్ని ఇస్తాడో అప్పుడు మాత్రమే భక్తుడు సాక్షాత్కారం పొందొచ్చు, భగవంతుని సాక్షాత్కారం పొందొచ్చు అనమాట యాక్చువల్లీ. అలా కాకుండా ఇతర విధానాల ద్వారా భగవత్ సాక్షాత్కారం సాధ్యం కాదు. మరి ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే అత్రిముని కూడా భగవంతుడి పట్ల స్పష్టమైన అవగాహన లేకుండా ఉన్నాడు అనమాట. సరే, ఏదేమైనప్పటికీ కూడా కానీ ఆయన మార్గం మాత్రం ఏంటంటే అష్టాంగ యోగ విధానం ద్వారా ప్రాణాయామ పద్ధతిలో తపస్సు చేశాడంట. మరి మనకందరికీ తెలుసు అన్ని యోగ విధానాల్లో మనస్సును నిగ్రహించడం అనేది చాలా ప్రముఖమైనది కదా. మరి ఎందుకు అత్రిముని మనస్సును నిగ్రహించాడంటే భగవంతుని ప్రార్థిస్తున్నాడు, జగన్నాథుడిని ప్రార్థిస్తున్నాడు. తన కోరిక ఏంటి ఆయన కోరిక? ఇంకా మనకి శిష్యుడా, కుమారుడు, భగవంతుడు లాంటి కుమారుడు కావాలంటున్నాడు యాక్చువల్గా. కానీ మరి ఆయన కోరిక అలా ఉంది. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఆయన
ఆ విధంగా తపస్సు చేయడం జరుగుతుంది. ఆ? మరి ఆ, ఎలాంటి కోరికనైనా సరే నెరవేర్చుకోవడానికి భౌతిక ఆ, అంటే మరి దాని కోరిక కూడా భౌతికమైనదే కదా, భౌతికమైనదేనా? ఉం? సంతానం కోసం ప్రార్థిస్తున్నాడు, భగవంతుని పైన ధ్యానం చేస్తున్నాడు, కానీ ఆ భగవంతుడు లాంటి కుమారుడు కావాలనుకున్నాడు. సో స్పష్టమైన అవగాహన కూడా లేదు, కానీ తనకు ఆ భగవంతుడే అంటే త్రిమూర్తులు కలిసి ఆయనకు జన్మించడం జరుగుతుంది. మరి మిగతా ఏదో భౌతికమైన కోరికలు అంటుంటామో అలాంటి కోరిక కాకపోయినప్పుడు కూడా ఇది ఇంకా భౌతికమైనదే అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే భగవంతుడు లాంటి కుమారుడు కావాలనుకుంటున్నాడు. ఆఫ్ కోర్స్ తర్వాత శ్లోకాల్లో మనం చూస్తుంటాం అది సాధ్యం కాదు, భగవంతుడు లాంటి జీవుడు ఇంకొకరు ఉండడం సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడే బ్రహ్మ మహేశ్వరులతో కలిసి ఆయనకు అంశ ద్వారా జన్మించడం జరుగుతుంది. అయితే ఈ భాష్యంలో ప్రభువుల వారు చెప్పినట్లు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీల జీవ గోస్వామి అభిప్రాయం ప్రకారం ప్రాణాయామం వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే. ఆ అగ్నిని పరమాత్ముడు గాంచగలిగాను. మరి మానసిక సంతృప్తి ద్వారా కలిగిన అగ్ని ఏంటంటే ప్రాణాయామం వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే. సాధారణంగా మనం చూస్తుంటాం, ఎవరైనా సరే అష్టాంగ యోగ విధానంలో తపస్సు చేసే సమయంలో ఈ ఒక రకమైన తాపం అగ్ని అనేది వెలువడుతుంది ఆ తపశ్శక్తి వలన. ఎందుకు? చూస్తుంటా ఏవైతే ఇంద్రియ నిగ్రహణ కోసం మనసును నిగ్రహించుకోవడం కోసం చేసే ఈ తపస్సు ఏదైతే ఉందో అది చాలా కఠినతరంగా ఉంటుందన్నమాట. మన సాధారణంగా భక్తి యోగ విధానంలో చాలా సులభమైన విధానాలు ఇవ్వడం జరిగింది. మన ఆచార్యుల యొక్క కృప వలన, ప్రభువుల వారి కృప వలన మనం చాలా సులభమైన మార్గంలో మనస్సును నిగ్రహించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ అప్పుడు కూడా ఆ విధానంలో మనం గమనించినట్లయితే ఈ మనస్సును నిగ్రహించడానికి ఇవ్వబడిన ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో నియమాలు పాటించే సమయంలో ఆ సాధకుడు చాలా తీవ్రమైన తీవ్రతకు గురవుతాడు అనమాట. యాక్చువల్లీ ఏంటి, ఆ తపస్సు యొక్క తీవ్రతకు గురవుతాడు. సో అది ఒక అగ్నిలాగా అనుభూతిని చెందుతాడు అనమాట యాక్చువల్లీ కదా. తపస్సు చేయడం అంత సులభమా? ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, మనసును నిగ్రహించుకోవడం అంత సులభం కాదు. సో ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నిస్తాడో దాని యొక్క తీవ్రత అనేది ఆ సాధకుడు అనుభవించగలడు అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మన భౌతిక ప్రపంచంలో మనస్సు చంచలమైనది, అనేక విధాలైన కోరికలతో అది రకరకాలుగా ఏమంటారు ప్రయాణిస్తూ ఉంటుంది, రకరకాల కోరికలని కోరుకుంటూ ఉంటుంది. కానీ వాటిని నియంత్రించడం అంటే దానికి వ్యతిరేకంగా, మనసు యొక్క గమనానికి వ్యతిరేకంగా దానిని నియంత్రించడం అనేది అది సులభమైన కార్యం కాదు. కానీ ఎప్పుడైతే మనం ఏ పద్ధతిలోనే కావచ్చు, కానీ ఇక్కడ ముఖ్యంగా అష్టాంగ యోగ విధానం ద్వారా మనసును నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, మనసును ఇంద్రియాలను నిగ్రహించడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క ప్రయత్నం అనేది ఒక అగ్నిని ఉద్భవించేలా చేస్తుందన్నమాట. యాక్చువల్లీ మరి అగ్ని అంటే ఆ తాపము ఇతరులు కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం. ఎవరు, రావణాసురుడు కావచ్చు, తర్వాత హిరణ్యకశిపుడు, వాళ్ళు కూడా అష్టాంగ యోగ విధానంలో తపస్సు చేస్తుంటారు. వాళ్ళు తపస్సు చేసే సమయంలో ఇతర లోకాల్లో, ఉన్నత లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క తీవ్రతను అనుభూతి చెందుతారనమాట. యాక్చువల్లీ ఆ యొక్క అగ్ని తీవ్రత బాహ్యంగా అగ్ని వెలువడుతుందంట. అయితే ఇక్కడ మరి ఈ శ్లోకంలో చెప్పిన అగ్ని ఏంటంటే ఆ అగ్ని మానసిక సంతృప్తి మాత్రమేనంట. అత్రిముని మానసిక సంతృప్తిని పొందాడు, అంటే ఏ ఇతరమైన కోరికలు కోరుకోలేదన్నమాట. యాక్చువల్లీ ఎందుకు మరి ఆయన సంతానాన్ని కోరుకున్నాడు?
ఆ? తన యొక్క తండ్రి ఆయనకిచ్చిన ఆదేశాన్ని బట్టి సంతానోత్పత్తి కోసం తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆ విధంగా తపస్సు చేస్తున్నాడు అనమాట. అతని ఏ ఇతరమైన భౌతిక కోరికలు లేవు. మరి దానికోసం ఆయన భగవంతునే ప్రార్థించాలనుకున్నాడు. భగవంతుడు అంటే జగదీశ్వరుణ్ణే ప్రార్థించాలనుకున్నాడు. కాబట్టి ఇతర కోరికలు ఏమీ లేవు. ఆ, కాబట్టి ఆయన ఒక రకమైన మానసిక సంతృప్తి పొందాడు. ఈ విధమైన ప్రయత్నం ద్వారా నేను నా కోరికను నెరవేర్చుకోవచ్చు అనే సంపూర్ణ విశ్వాసం ఆయనకు ఉందన్నమాట యాక్చువల్లీ. సో ఆ సంతృప్తిని చూసి అప్పుడు ఏం జరిగిందంట, పరమాత్ముడు ఆ అగ్నిని గాంచగలిగాను. పరమాత్ముడు అత్రిమునిని ఎందుకు ఆ, గుర్తించగలిగాడంటే, ఏం గుర్తించాడంటే ఆయన యొక్క తపస్సును చూడగలిగాడంటే అత్రిముని పూర్తిగా అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతిను ప్రసన్నాత్మ. మరి భగవంతుని సాక్షాత్కారం పొందాలంటే అంత సులభం కాదు. అంటే భౌతిక కోరికలు ఏది ఉండకూడదు అనమాట. ప్రసన్నాత్మ పూర్తి సంతృప్తిని కలిగి ఉండాలి. ఆ స్థితిలోనే భగవంతుని మీద మనం ధ్యానించగలం. మరి ఈ అత్రిమునికి భగవంతుని పైన ధ్యానించడం తప్ప ఇంకా వేరే ఏ కోరిక లేకుండా ఉన్నాడు అనమాట. పూర్తి సంతృప్తి పొందిన స్థితిలో ఉన్నాడు. అందుకనే పరమాత్ముడు విష్ణువు అతన్ని గుర్తించాడు అనమాట. గుర్తించి తనకి అత్రిమునికి దర్శనం ఇవ్వాలనుకున్నాడు. తనతో పాటు బ్రహ్మ మహేశ్వరులు కూడా వచ్చారు. సరే, మరి ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే ఆ సంతృప్తి స్థితిని పొందడంత సులభమేం కాదు. మనకి భాగవతం ఏం చెప్తుంది, ఏవం ప్రసన్న మనసో, ఎవరికైనా తెలుసా శ్లోకం? ఏవం ప్రసన్న మనసో భగవత్ భక్తి యోగత భగవత్ తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భగవత్ తత్వ విజ్ఞానం, భగవంతుని కూర్చున్న విజ్ఞానం ఒక సాధకుడికి ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడు ఆయన సాక్షాత్కరింప చేసుకోగలడు. ఆ శ్లోకం ఏం చెప్తుంది? ఏమైంది మర్చిపోయాను. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత. సో భగవంతుని యొక్క భక్తి యోగంలో ఎప్పుడైతే మనస్సు పూర్తిగా ప్రసన్న స్థితికి వస్తుందో అప్పుడే భగవంతుని యొక్క తత్వం భగవతత్వ విజ్ఞానం, భగవతత్వం అనేది పూర్తిగా సాక్షాత్కారం పొందగలడు. భగవంతుని సాక్షాత్కరింప చేసుకోగలడు. మరి ప్రసన్న మనసు ఎప్పుడు సాధ్యమవుతుంది? దాని ముందు శ్లోకం ఏవం ప్రసన్న మనసు అంటే ఎప్పుడు మరి ముందు శ్లోకం ఏం చెప్తుంది? తదా రజస్తమోభావ కామలోభాదయశే చేతేతేరనావిద్యం స్థితం సత్వే ప్రసిద్ధతి. ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్వగుణ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రసన్న స్థితికి రాగలడు అనమాట. యాక్చువల్లీ తమోగుణం రజోగుణం యొక్క ప్రభావం నుండి బయటపడాలి. తమోగుణం రజోగుణం యొక్క లక్షణాలు ఏంటి? కామలోభాదయశే. సో ముఖ్యంగా ఏంటంటే కోరికలు అన్నమాట. యాక్చువల్లీ మనకి ఇంతకుముందు భగవద్గీతలో శ్లోకం చెప్పుకున్నా అక్కడ ఏంటది? నో ఇప్పుడు చెప్పింది ఏంటి? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి కాంక్షతి. కోరికలు ఏమి ఉండవు, ఏదో పోయిందని బాధ ఉండదు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా. రజోగుణం తమోగుణం యొక్క లక్షణాలు ఏంటంటే కోరిక, లేనిది పొందాలనే కోరిక, ఉన్నది పోతుందేమో అనే భయం, లేకపోతే పోయిందనే బాధ. సో అలా అవి రజోగుణం తమోగుణం యొక్క లక్షణాలు అనమాట యాక్చువల్లీ. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి సత్వగుణంలో స్థితులవుతాడో అప్పుడు తన యొక్క మనస్సు ప్రసన్న స్థితికి వస్తుందన్నమాట యాక్చువల్లీ. అప్పుడే భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ స్థితిలో ఇతర ఏ కోరికలు ఉండవంట. మనకి కృష్ణుడు స్వయంగా తన తల్లిదండ్రులుగా దేవకి వసుదేవులను స్వీకరించాడు కదా. మరి దేవకి వసుదేవులను మనం చూసినట్లయితే వాళ్ళు ఎలాంటి ఉన్నత లక్షణాలు కలిగి ఉన్నారో మనం గమనించవచ్చు. వాళ్ళకి ఏంటంటే పూర్తిగా భగవంతుని పైన వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళు భగవంతుడిని పొందాలనుకున్నారనమాట యాక్చువల్. అయితే
కంసుడు దేవకీ వసుదేవులకు పుట్టిన పుత్రుల్ని సంహరించడానికి ఎప్పుడైతే సిద్ధమవుతాడో దేవకీ వసుదేవులు దాన్ని దాని నుంచి ఏమంటారు ప్రతిఘటించడానికి ప్రయత్నించారనమాట. ఇప్పుడు పూర్తిగా దానికి సాధారణంగా మనం ఎవరైనా సరే మన యొక్క ఆ, ఎవరైనా సరే ఒక పుత్రులు వాళ్ళ యొక్క సంతానాన్ని ఎవరైనా చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా. కానీ దేవికి వసుదేవులు అంటే వాళ్ళ యొక్క విధికి కట్టుబడి వాళ్ళ వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారనమాట. ఓ ఇంక దీని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. వాళ్ళకి తెలుసు ముందుగానే ఇలా పుట్టబోయే వాళ్ళందరూ కూడా మరణిస్తారు, 8వ సంతానమే వాళ్ళు రక్షిస్తాడు, భగవంతుడే స్వయంగా వస్తాడని. మరి ఆ భగవంతుని యొక్క రాక కోసం వాళ్ళు ఎంత తితీక్ష, యూనో అది భక్తుని యొక్క లక్షణాలు అన్నమాట. యాక్చువల్లీ తితీక్ష, కారుణిక, సుహృద సర్వదేహినాం, ఇంకా అజాతశత్రువో శాంత సాధవో సాధుభూషణం. సాధువుల యొక్క లక్షణాలు ఏంటి? సాధుభూషణం. ఆభూషణం అంటే ఆభరణాలు. మరి సాధువుల యొక్క ఆభరణాలు ఏంటంట? ఈ లక్షణాలు అన్నమాట. యాక్చువల్ తితీక్ష, సహనం, కారుణిక, ఇతర జీవుల పట్ల కరుణ, దయ. తితీక్ష, కారుణిక, తర్వాత సుహృద సర్వదేహినం, అన్ని జీవుల పట్ల సహృదయంతో వెలగడం అన్నమాట. యాక్చువల్లీ తర్వాత అజాతశత్రువ, వాళ్ళ శత్రువులు ఎవరు ఉన్నారు? శత్రువులు లేని వాళ్ళు. తర్వాత శాంత. శాంత అంటే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతమైన స్థితిలో ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఏ విధమైన భౌతిక కోరికలు వాళ్ళకు ఉండవు. సో మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మరి దేవకీ వసుదేవులు కూడా అలా శాంత స్థితిలో ఉన్నారు. ఎలా తెలుసుకోవచ్చు అంటే మరి కంసుడు వాళ్ళకు పుట్టిన సంతానాలను అందరినీ కూడా సంహరిస్తాడు. ఒకసారి ఊహించుకోండి, మనకు జన్మించిన సంతానాన్ని ఎవరైనా మన కళ్ళ ముందు చంపేస్తే ఎలా ఉంటుంది? సహించగలమా? అంత క్రూరంగా. అప్పుడే ఎదిగిన పిల్లలు కూడా కాదు, అప్పుడే జన్మించిన శిశువుని అలా కాళ్ళు పట్టుకొని మనం ఎలాగైతే బట్టలు ఉతకడానికి ఎలా కొడుతుంటాం, అలా కొట్టడం అనేది అది ఎవరైనా ఊహించుకోగలరా? అది ఊహకు అతీతం అన్నమాట. యాక్చువల్లీ మన బయట కొద్దిపాటి అంటే కొద్దిగా మన యొక్క పిల్లలకి కొద్దిపాటి దెబ్బ తగిలినా సరే, ఇతరుల సంతానమైనా సరే మనకి ఎంతో బాధ కలుగుతుంటుంది అదే చిన్న పిల్లలకి దెబ్బ తగిలినప్పుడు. అలాంటిది వాళ్ళ సొంత సంతానాన్ని, పుట్టిన పిల్లల్ని వాళ్ళ కళ్ళ ముందే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఎంతమందిని? 6గురిని, 7వని చంపడానికి ప్రయత్నిస్తుంటే యోగమాయ ఆకాశంలో 7వ సంతానం మిస్క్యారేజ్, 7వ గర్భము ఏంటి గర్భస్రావం జరుగుతుందని అనుకుంటారు. 8వ సంతానం యోగమాయ వస్తుందన్నమాట. యాక్చువల్ కృష్ణుడు దేవకి యశోదమాత దగ్గరికి వెళ్తాడు. ఇక్కడికి యోగమాయ వస్తుందన్నమాట. యాక్చువల్ యోగమాయను కూడా చంపాలని ప్రయత్నిస్తాడు, కానీ యోగమాయ చెప్తుందన్నమాట. యాక్చువల్గా నీకు చంపబోయేవాడు అప్పటికే జన్మించాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కంసుడు ఏం చేస్తాడు? అప్పుడు బాధపడతాడు అనమాట. యాక్చువల్ నేను తప్పు చేశాను, ఎందుకంటే యోగమాయ చెప్తుంది అనమాట. యాక్చువల్లీ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు ఆయన కొంచెం తాత్కాలికంగా సాక్షాత్కారాన్ని పొంది దేవకి వసుదేవులను క్షమాపణ అడుగుతాడు అనమాట. యాక్చువల్ నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను అని చెప్పేసి. మరి ఎవరైనా సరే మన సంతానాన్ని అలా చంపిన వాళ్ళని ఎవరైనా క్షమించగలరా? దేవకి వసుదేవుల స్థానంలో మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం? ఒకవేళ శపించే శక్తి ఉన్నట్లయితే వెంటనే శపిస్తామన్నమాట, నువ్వు వెంటనే మరణించాలని కదా. కానీ దేవకి వసుదేవులు ఏం చేశారంటే వాళ్ళు క్షమించారనమాట. కంసుని క్షమించారనమాట. యాక్చువల్లీ సో వాళ్ళకి ఏ విధమైన భౌతిక కోరికలు లేవన్నమాట. యాక్చువల్లీ ఏ విధమైన అసంతృప్తి అనేది లేదు. అంటే అసంతృప్తి లేదంటే వాళ్ళ యొక్క సంతానం కోల్పోయారనే బాధ ఉంది, కానీ ఏంటంటే అది అంతా కూడా విధివశాత్తు అలా జరుగుతుంది.
కానీ వాళ్ళు ఎప్పుడు అప్పటికి కూడా కృష్ణుడి కోసం వేచి చూస్తున్నారనమాట యాక్చువల్లీ. కృష్ణుడి కోసం వేచి చూస్తున్నారు. మరి భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవాలంటే అంత సులభమేం కాదు. మనకెంతో సహనం, ఓర్పు అవసరం అన్నమాట యాక్చువల్లీ. మరి మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచం అనేది అంత భౌతిక ప్రపంచంలో ప్రశాంతమైన మనస్సును పొందడం అంత సులభం కాదు. ఎందుకు? ఎప్పుడు కూడా త్రివిధ తాపాలతో జీవుడు దుఃఖానికి గురి చేయబడుతూనే ఉంటాడనమాట. అవునా కదా? మరి అలా అన్ని పరిస్థితులను కూడా స్వీకరిస్తూ మనసును ప్రశాంత స్థితిలో ఉంచుకోవడం సాధ్యమా? సులభం కాదు. అందుకనే ఈ యోగ విధానాలు ఇవ్వబడ్డాయి అనమాట. ఈ యోగ విధానాలు ఏం చేశారంటే మనకి ఈ భౌతిక ప్రపంచం నుండి డిటాచ్మెంట్, అనాసక్తిని పెంపొందించుకోవడానికి మనకి యోగ విధానాలు ఉన్నవన్నీ యాక్చువల్లీ. మరి భక్తి యోగంలో అయినా సరే భౌతిక విషయాల పట్ల మనకు అనాసక్తి పెరగాలి. భౌతిక పరిస్థితుల్ని మార్చడం మనకు సాధ్యం కాదు. భౌతిక ప్రపంచంలో జరిగే విషయాలను ఆపడం మనకు సాధ్యం కాదు. కానీ మనం మనస్సును నిగ్రహించుకోవాలి, మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, అనాసక్తిని పెంపొందించుకోవాలి మనకి. మరి ఇక్కడ కూడా అత్రిముని ప్రాణాయామం వలన కలిగిన ఏంటి అగ్నిని ఏమంటున్నారు ఇక్కడ? మానసిక సంతృప్తి అంటున్నారు. అలాంటి స్థితిని పొందాడు. మరి భక్తి యోగ విధానంలో మనం సాధారణంగా మనకి భక్తి యోగ విధానం ఇవ్వబడింది. విధి నియమాలన్నీ కూడా భక్తి యోగానికి సంబంధించిన విధి నియమాలు ఇవ్వబడ్డాయి. కానీ ఈ విధి నియమాలు కూడా దేనిని సాధించడానికి? ఈ మానసిక సంతృప్తిని సాధించడానికి అనమాట. భౌతిక ప్రపంచంలో మన జీవితంలో ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించడం కష్టం. ఈ త్రివిధ తాపాల నుండి బయటపడడం, అది త్రివిధ తాపాలని ఆపేయడం సాధ్యం కాదు. కానీ ఎవరైతే నిజంగా భక్తి యోగ విధానంలో ఆ భక్తి ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత, భక్తి యోగంలో ప్రసన్న మనస్సును సాధించాలన్నమాట. భగవతత్వ విజ్ఞానం, అప్పుడు మాత్రమే భగవతత్వ విజ్ఞానం అంటే భగవంతుని గురించిన తత్వపరమైన జ్ఞానం అనేది అర్థం చేసుకోగలరు. అప్పుడు భగవంతుని సాక్షాత్కరింప చేసుకోగలరు అనమాట. అందుకనే అనుకోండి భక్తునికి ఎప్పుడు కూడా భౌతికమైన కోరికలు ఉండకూడదు. పరమపూజ్య భక్తి వికాస్ మహారాజు కూడా ఒక ప్రవచనంలో చెప్తారు కదా, బ్రహ్మచారి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్స్, నో డిసాటిస్ఫాక్షన్. ఎటువంటి కోరికలు, అసంతృప్తి అనేది ఉండకూడదు అనమాట. అంటే టెక్నికల్లీ. కానీ మనం చూస్తున్నామా, అందరు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా? లేరు. కానీ నిజానికి తత్వపరంగా చూసినట్లయితే, లేకపోతే టెక్నికల్లీ ఏమన్నా థియరిటికల్ అట్లీస్ట్ ఏ కోరిక ఉండకూడదు అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలి. ఎందుకు? వాళ్ళకి దుఃఖించడానికి ఏ విధమైన కారణాలు లేవు. భౌతిక బంధాలన్నింటినీ కూడా త్యజించి వేశాం. తర్వాత కేవలం భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాం కదా. అలాంటప్పుడు ఎందుకు అసంతృప్తి అనేది ఉండాలి? కారణాలు ఏమీ లేవు. కానీ ఇంకా మనం పూర్తిగా ఆ స్థాయిలో లేము కాబట్టి, ఉన్నామా? ఖచ్చితంగా మనం గ్యారంటీ చెప్పగలమా? అంతిమ సమయంలో భగవంతుని మాత్రమే స్మరించగలమని నిస్సందేహంగా చెప్పగలమా? ప్రస్తుతానికి తెలియం, కానీ ఆ స్థితి కోసం మనం ప్రయత్నిస్తున్నాం. కానీ అది అందుకునే యోగ సాధన అనమాట. యాక్చువల్లీ భక్తి యోగ సాధనంలో ఎవరైతే విధి నియమాలు పాటిస్తారో, ప్రభువులు చెప్తారు కదా, కనీసం 5 నియమాలు పాటించండి. 4 నియమాలు మరియు 16 మాలలు జపం చేశారనుకోండి, ఆ స్థితిని పొందొచ్చు. 4 నియమాలు పాటిస్తూ 16 మాలలు ఖచ్చితంగా రోజు జపం చేసినట్లయితే, అదే ప్రభువులు వారు ఇంకో సందర్భంలో ఏమంటారంటే, 16 మాలలు జపం చేశారంటే 4 నియమాలు పాటించడం కూడా సులభం అవుతుంది. మరి 5 నియమాలు పాటించే వారికి ఏ అసంతృప్తి ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఈ నియమాలు పాటించే వారికి ప్రసన్న మనసు, భగవత్ తత్వ విజ్ఞానం, భగవంతుని యొక్క తత్వపూరితమైన జ్ఞానం అనేది పొందడం సులభం అవుతుంది. అప్పుడు మనస్సు ప్రశాంత స్థితిలోకి రాగలదు.
నేను భగవంతుని యొక్క సేవకుని, భగవంతుని పొందడమే అంతిమ లక్ష్యమని అర్థం చేసుకోగలుగుతారనమాట. సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పర్వాలేదు. ప్రభుపాల వారికి ప్రణామం చేయండి. హరే కృష్ణ. అలా ఆ విధంగా భక్తులకు ముఖ్యంగా బ్రహ్మచారులకి ఎటువంటి అసంతృప్తి ఉండకూడదని చెప్పేసి అంటుంటారన్నమాట యాక్చువల్లీ. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే రజోగుణ తమగుణ ప్రభావం నుండి బయటపడినప్పుడు. అందుకు వాటి ప్రభావం నుండి బయటపడడానికి మనకి ఈ యమ నియమ, ఏమి చేయాలి ఏం చేయకూడదు, చేయకూడనివి 4, చేయాల్సింది 1. ఏంటవి 4 నియమాలు? చేయకూడదు, చేయాల్సింది జపం. నియమ ఈ నియమాలు ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనస్సును ప్రశాంత స్థితికి తీసుకురావచ్చు అనమాట కదా. సాధ్యమా? సాధ్యం. భక్తులందరికీ కూడా సాధ్యం అన్నమాట యాక్చువల్లీ. బ్రహ్మచారులకనే కాదు, గృహస్థులకు కూడా ఇది సాధ్యమవుతుంది అన్నమాట యాక్చువల్లీ. మనకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏంటంటే దేవకి వసుదేవులు వాళ్ళు కేవలం భగవంతుని పైనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. భగవంతుని పొందాలి అనే కోరిక వాళ్ళలో తీవ్రంగా ఉంది. కాబట్టి కంసుడు ఎటువంటి దుఃఖానికి గురి చేసినా సరే వాళ్ళు అతన్ని క్షమించగలిగారు అన్నమాట. అది భక్తుల యొక్క లక్ష్యం అన్నమాట. ఎందుకంటే కేవలం వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుని పొందాలనేది వాళ్ళ లక్ష్యం. సో వాళ్ళు ఆ భగవంతుని కోసమే వేచి చూస్తున్నారు. కాబట్టి కంసుని క్షమించగలిగారు అనమాట యాక్చువల్లీ. ఆ గుణం అనేది సులభమేం కాదు. మనం చూస్తుంటాం, ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి, వెంటనే మనకి కోపం వస్తుంది కదా భౌతికంగా. ఇంకా ఆ యొక్క అవమానం అనేది అది భౌతిక శరీరానికి, మనస్సుకి. కానీ ఎవరు కూడా మనల్ని అవమానించలేరు. ఎందుకంటే మనం ఈ శరీరం కాదు, ఆత్మ. కానీ ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతున్నామో, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే పొందగలమో, అప్పుడు ఈ మానాపమానాలు ఇవన్నీ కూడా మనని ప్రభావితం చేయలేవు. కాబట్టి ఆ స్థితిని పొందడం అనేది ముఖ్యమన్నమాట. అయితే అందుకని ఇక్కడ అత్రిముని పొందిన విధంగానో మానసిక సంతృప్తిని పొందాడంట. జీవగోస్వామి ప్రకారం ఏంటంటే ఆ యొక్క ప్రాణాయామం వలన కలిగిన అగ్ని మానసిక సంతృప్తి అంట. అందుకనే ఆయన భగవంతుని దర్శించుకోగలిగాడు. అఫ్కోర్స్ ఆయనకు తెలీదు, అక్కడ వచ్చింది విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు కూడా వచ్చారు. కానీ ఎందుకు వాళ్ళు ఆయనకు దర్శనం ఇవ్వగలిగారంటే ఆయన పూర్తిగా సంతృప్తి పొందిన స్థితిలో ఉన్నాడనమాట యాక్చువల్లీ. హరే కృష్ణ. సో ముఖ్యంగా ఏంటంటే సత్వగుణంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి స్థితుడవుతాడో అప్పుడే ఆ సంతుష్టి స్థితిలోకి రావడం సాధ్యమవుతుంది అనమాట. మనకి అత్రి తర్వాత ఎవరు ఋషులందరికీ కూడా ఒకసారి సందేహం కలుగుతుంది కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు ఉన్నతమైన వారు? అప్పుడు ఎవరు పరీక్షించడానికి వెళ్తారు? భృగుముని వాళ్ళ ముగ్గురిని కూడా పరీక్షించడానికి వెళ్తారు. అదంతా కూడా అంత మీకు తెలుసు కదా. సో చివరిగా ఎవరు ఉన్నతమైన వాళ్ళని విష్ణువు. ఎందుకు? బ్రహ్మని ఆయన ఏ విధంగా పరీక్షిస్తాడు? మానసికంగా అవమానిస్తాడు. కానీ బ్రహ్మ క్రోధానికి గురవుతాడు. తర్వాత మహేశ్వరుణ్ణి ఆయన పరీక్షిస్తాడనమాట. ఏ విధంగా? వాక్కు ద్వారా అవమానిస్తాడు. ఆయన కూడా క్రోధానికి గురవుతాడు. కానీ విష్ణు భగవానుడు ఆయన్ని కర్మన శారీరకంగా ఆయనను అవమానపరిచినా సరే ఆయన క్రోధానికి గురవడు అనమాట. ఎవరైతే మరి అట్లా సత్వగుణంలో ఉంటారో, అఫ్కోర్స్ విష్ణు అంటే శుద్ధ సత్వంలో ఉంటాడు, సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెల్లించలేదన్నమాట. యాక్చువల్లీ ఆయన అవమానించినా సరే భృగుమునికి ఆయన గౌరవం ఇచ్చాడు అనమాట. కాబట్టి ఆ విధంగా చేయడం ద్వారా
భృగుముని తన అహంకారాన్ని కోల్పోతాడు. సరే ఏదేమైనప్పటికీ కూడా అలా మరి ఆ సత్వగుణం అనేది ప్రశాంత మనసును పొందడానికి అనుకూలమైన స్థితి అన్నమాట. మరి సత్వగుణానికి రావాలంటే భక్తి యోగ విధానంలో ఇవ్వబడిన విధి నియమాలు పాటించడం ద్వారా అది సాధ్యమవుతుంది. సో కానీ ఇక్కడ అత్రిముని కోర్స్ ఏంటి యోగ విధానం ద్వారా అష్టాంగ యోగ విధానం ద్వారా ఆ స్థితిని పొందాడు. ఆ కాలంలో అది సాధ్యం కదా. ఎంతకాలం ఆయన తపస్సు చేశాడు? 100 సంవత్సరాలు. ఈ ఈ యుగంలో 100 సంవత్సరాలు కాదు. అంటే ఈ ఏమంటారు మానవుల 100 సంవత్సరాలు కాకుండా మరి వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉన్నారు. మరి అక్కడ 100 సంవత్సరాలు కాకపోయినా మానవులు 100 సంవత్సరాలు తీసుకున్నా సరే చాలా చాలా కాలం తీవ్ర తపస్సు చేశాడు కదా. మరి అలా అంతకాలం తపస్సు చేయడం అనేది మనకు సాధ్యం కాదు. ఈ ముఖ్యంగా కలియుగంలో ఈ భూలోకంలో అదంత సులభం కాదన్నమాట యాక్చువల్లీ. కానీ అదే స్థితిని ఎవరైనా సరే పొందడం కలియుగంలోనైనా సరే పొందడం సాధ్యం అన్నమాట. ఏ విధంగా భక్తి యోగ విధానంలోని నియమాలు ఆచరించడం ద్వారా ప్రభువుల వారి కృప వలన ఆచార్యుల యొక్క కృప వలన ఎంతోమంది భగవంతుని పైన ఆ ఏకాగ్రతని పొందగలుగుతున్నారు. ఈ కలియుగంలో కూడా ఈ ఎవరైతే ఆచార్యులు ఇచ్చిన నియమాలను పాటించడం ద్వారా పొందగలుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ అది సాధ్యం, ఎవరికైనా కూడా సాధ్యం అనమాట. యాక్చువల్లీ దానికోసం మనం ప్రయత్నించాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం అది సులభం. ఎవరైతే వాటిని స్వీకరిస్తారో ఏ ఇతరమైన కోరికలు లేకుండా స్వీకరిస్తారో అది వాళ్ళకి చాలా సులభం. కానీ అది అంత కఠినం కూడా. ఎందుకంటే ఇంకా మనం గుణాల ప్రభావంలో ఉన్నంతకాలం అది కఠినం అవుతుంది. కానీ నియమాలు పాటించినప్పుడు మెల్లిగా ఈ రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం నుండి బయటపడవచ్చు. బయటపడినప్పుడు సత్వగుణానికి వచ్చినప్పుడు అది సులభం అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? సరే సాధారణంగా అష్టాంగ యోగ విధానంలో తపస్సు చేసేవాళ్ళు అలాంటి అంటే తపస్సు చేసే వాళ్ళు ఇలా అగ్ని రావడం మనం గమనిస్తుంటాం. కానీ ప్రతి ఒక్కరు మిగతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు హిరణ్యకశిపుడి గురించి మనం చెప్పుకున్నాం. సో తను కూడా పొందింది మానసిక సంతృప్తి. ఆ అగ్ని మానసిక సంతృప్తి వలన వచ్చేది కాదనమాట. కానీ ఇక్కడ మాత్రం అందుకని జీవగోస్వామి ఏం చెప్పారంటే ప్రభువుల వారు ఇక్కడ చెప్తున్నారు. శీల జీవగోస్వామి అభిప్రాయం ప్రకారం ప్రాణాయామం వల్ల కలిగిన అగ్ని మానసిక సంతృప్తి మాత్రమే, అత్రిమునికి కలిగిన అగ్ని మానసిక సంతృప్తి వలన అని చెప్తున్నారు. అందుకని ఆయన భగవంతుని దర్శించుకోగలిగాడు. కానీ ఇతరులు పొందిన స్థితి అత్రిముని పొందిన స్థితి సమానం కాదు. ధ్యానం చేయరు. అదే అందుకనే మరి అంటే ఎందుకు అత్రిముని భగవంతుని దర్శించగలిగాడు అంటే విష్ణువును పరమాత్మని ఎందుకు దర్శించగలిగాడు అనే ప్రశ్న వస్తుంది కదా. అంటే ఏమైనా ఫలేన పరిచయతే, ఫలాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. భగవంతుడు దర్శనం ఇచ్చాడు కాబట్టి జీవగోస్వామి అలా చెప్పాడు అనమాట. భగవంతుని దర్శించుకోగలిగాడు కాబట్టి ఆయన నుండి వచ్చిన అగ్ని అది మానసిక సంతృప్తి మాత్రమే అని చెప్పాడు అనమాట. అలా అంతేకాని మిగతా వాళ్ళందరూ కూడా అదే స్థితిని పొందారని కాదు. సో బేసికల్ ఏంటంటే ప్రాణాయామం ద్వారా ఎప్పుడైతే ఇంద్రియాలను మనసును నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తామో ఒక రకమైన తాపం అనేది బయటికి వస్తుంది అన్నమాట. ఇంత సులభం కాదు తపస్సు చేయడం అనేది, ముఖ్యంగా ప్రాణాయామ పద్ధతిలో. ఎందుకంటే ప్రాణాయామం చేయడానికి ఏం చేస్తుంటాం, ప్రాణవాయువులను నియంత్రించడానికి దానికి ప్రయత్నిస్తారు కదా, అప్పుడు అగ్ని అనేది బయటకు వస్తుంది. సాధారణంగా మనం కూడా చూస్తుంటాం, ఎవరైనా సరే తపస్సు చేస్తుంటే
మనం భక్తి యోగ విధానంలో కూడా ఇచ్చిన నియమాలు పాటించినప్పుడు ఒక రకమైన తాపం అనేది శరీరంలో మనం అనుభూతి పొందొచ్చు, వేడి. హరే కృష్ణ. ఇంకొక ప్రశ్న. ఆ, గుణాలకు అధిపతులు కానీ వాళ్ళు త్రిగుణాలలో లేరని చెప్పేసి చెప్తుంటారు. యాక్చువల్లీ మా బ్రహ్మ మహేశ్వరులు ఇద్దరు కూడా భక్తులే, కానీ వాళ్ళు మొట్టమొదటిగా చెప్పిన ఏంటంటే గుణాలకి అధిపతులు, ఈ గుణాల యొక్క అధిపతులు. కానీ బ్రహ్మ మహే ఈశ్వరుని అంటే శివుని పక్కన పెడితే బ్రహ్మ మాత్రం ఇంకా జీవే, నేను కదా. సో అట్లా మరి కొన్నిసార్లు ఎప్పుడైతే బ్రహ్మ భక్తుడవుతాడో అప్పుడు గుణాల ప్రభావంలో లేడని చెప్తుంటారు. కానీ ప్రతి బ్రహ్మ కూడా భక్తుడని మనం చెప్పలేము మనం యాక్చువల్లీ కదా. ప్రతి భక్తుడు కూడా పూర్తిగా భక్తి యోగ స్థాయిలో నెలకొన్నాడని చెప్పలేం. సో కాబట్టి అది రెండు కూడా కొన్ని ఏ సందర్భాన్ని అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ఏ బ్రహ్మనైతే పూర్తిగా భక్తుడో గుణాల ప్రభావంలో లేడని చెప్పాలి అలా. మరి కొందరు బ్రహ్మలు సాధన భక్తులు కూడా అయి ఉండొచ్చు. సాధన భక్తులు కూడా ఇంకా గుణాల ప్రభావం నుంచి పూర్తిగా బయటపడారు కదా. చాలా. సో ఇంకా ఏమైనా ప్రశ్నలు? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.